మరి శ్రావణము అంకులార్పణ ప్రసన్నం అవుతుంది. అమావాస్య తిరకించి వరము జయపదమయ్యి మరి అధిక శ్రావణంలో ప్రసన్నమయ్యి గ్రామ దేవతలకు అనుగ్రహమైన ఆడపిల్లల పశ్చాన ప్రసన్నమై ఉంటుంది. ప్రతి ఒక్క దైవము ఆడపిల్లని పిలుస్తుంది. మరి ఈ యొక్క శ్రీనివాసుడు ఆలయంలో, ఇది ఎవరి ఆలయం? శ్రీనివాసుడు ఆలయమే. ఇది శ్రీనివాసుడు ఆలయంలో అమ్మవారు వచ్చినందుకు 11 మంది నాకు నొసట బొట్టు పెట్టారు. ఈ ఆడపిల్లల పచ్చాన్ని నేను ఎప్పుడు వెలుగుతూనే ఉంటానని ఇంద్ర సాక్ష్యం మీకు నేను ప్రమాణం చేస్తున్నా. మరి నా నొసట పెట్టి బొట్టు పెట్టి ఆనందరూపంతో ఎవరైతే నన్ను తాకగలిగారో ఆ ఇంటి ఎల్లుపై సిరులు లిఖిస్తానని, లక్ష్మీ కటాక్షాన్ని పొందుతానని ఈరోజు మీకు నేను ప్రమాణం చేస్తున్నా. మరి నేను ఈరోజు 2 సార్లుగా వచ్చా. అది గ్రహించారు. మీరు ఎవరైనా గ్రహించారా? నేను లక్ష్మీ గాంధారంతో ఆయన రూపరేఖలతో వచ్చాను. నా ఒక అనుగ్రహం మళ్ళీ వసనంతో తిలకించాను. ఈ వరాన్ని జయపదం చేసుకుంటే ఆనందమైన భావం ప్రసన్నమయ్యి కష్టాలు ముంచుకు రాకుండా ఆ ఒక వైకుంఠమైన ధనంతో నేను ఉండాలన్న సాక్ష్యం మళ్ళీ మీకు నేను ప్రమాణం చేస్తున్నాను. పొందాలి, వరలక్ష్య వ్రతాన్ని ప్రసన్నం చేయాలి. దాని లక్ష్యాన్ని ధైర్యం ప్రసన్నం చేసుకోవాలి, ధైర్య లక్ష్యాన్ని వినిపించుకోవాలి. ఇది ఎవరైతే మీరు గ్రహించి ప్రసన్నం చేయగలుగుతారో